మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి మీకు సంచలన వార్తలు వస్తున్నాయని చెప్పాలండి. ముఖ్యంగా అజిత్ దోవల్ గారికి సంబంధించి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మోదీ గారి ప్రస్తుత వ్యూహము అజిత్ దోవల్కి 10 రెట్లు ఎక్కువ పవర్స్ ఇవ్వాలి. అంటే ఒక ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ వింగ్ దీనిని తయారు చేయాలి. ఇది ఏ లెవెల్లో ఉంటుంది అంటే, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మనకి తెలుసు. కానీ ఈరోజు మనము మర్మ మనుషుల గురించి కూడా మాట్లాడుతున్నాం. ఎందుకండి అజిత్ దోవల్ గారికి ఈ పవర్స్ ఇస్తే ఏం వస్తుంది అంటే, ఇన్సైడ్ అవుట్ సైడ్ శత్రువులు అమెరికా నుంచి చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మీకు జైషీ మహమ్మద్ నుంచి ఇలాగ ఎన్నో తీవ్రవాద సంస్థలు, దేశాలు, వీళ్ళందరినీ ఆపడము కాదండి. ఇక్కడ ఆపడము కాదు, మీకు టోటల్గా ఎలిమినేట్ చేయడం. ఇప్పుడు పోయిన వీడియోలో మాట్లాడాను, డొనాల్డ్ ట్రంప్ గ్వాదార్ పోర్టులో మీకు అమెరికా సైన్యము ఉండాలి అంటున్నాడు. ఇతనికేంటి, క్రిప్టో మైనింగ్ జరగాలి కదా, సో యూనిట్లు పెట్టాలి కదా, పెడితే వీటిని అంతా కూడా పూర్తిగా పేల్చివేస్తాము అని చెప్పి బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చెప్తున్నారు. సో దీనివల్ల ఏమిటి, అమెరికా వాడి యొక్క ఫుట్ ప్రింట్ అనేది పాకిస్తాన్లో ఉండకూడదు. సో అలాంటి ఒక నిర్ణయం మీరు తీసుకోవాలి అనుకోండి, మీరు ఎన్నో రకాలుగా ఆలోచించాలి. సో మన శత్రువులు ఎక్కడెక్కడ ఉన్నారో గమనించి, ఎంతమంది ఉన్నారో తెలుసుకొని వాళ్ళతో యుద్ధము చేయడము కాదండి, వాళ్ళని ఎలిమినేట్ చేయడం. ఇవాళ అదే జరుగుతుంది, ఎలిమినేషన్ అనేదే మనం చేస్తున్నాం. సో దీనికి అజిత్ దోవల్ గారికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి తోడ్పాటు ఉండాలి? ఒక్కసారి మీరు యూనియన్ బడ్జెట్ని చూసారు అనుకోండి, బడ్జెట్కి సంబంధించిన వీడియోస్ ఎప్పుడూ మాట్లాడలేదండి. కానీ ఒక విషయం, మన దేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో వీళ్లకు మనము ఇస్తున్న బడ్జెట్స్ ఏమిటి మీకు ఐడియా ఉందా? ఈసారి చూసారు అనుకోండి, 74% పెంచారండి, హైక్ ఇచ్చారు. అంటే ఏకంగా 6,782 కోట్లు మీకు బడ్జెట్. ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఎందుకండి? మళ్ళీ ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే మీకు కావలసిన ఆయుధాలు అనండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి, వీటిని మీరు రెడీ చేసుకోవచ్చు. కాబట్టి ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ అజిత్ దోవల్ గారి కోసం వీళ్ళు రెడీ చేస్తున్నారు. ఎక్కడైనా ప్రపంచంలో ఏ లెవెల్లో ఉన్నా ఇది ఒక హైటెక్ వార్ఫేర్ అండి. దీనినే గ్రే జోన్ వార్ఫేర్ అని కూడా అంటారు. సో దీనికి మనం రెడీగా ఉన్నామా అంటే, ఇవాళ ఈ తీవ్రవాదులను చూడండి, ట్రైనింగ్ అంటారు, ఆయుధాలు అంటారు, డబ్బులు అంటే కిరాయి గూండాలు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, అలాగే మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాం. సో ఇలాగ హయ్యెస్ట్ లెవెల్లో మన టెక్నాలజీని వాడి మనం ఈ తీవ్రవాదులను మట్టు కరిపించాలి, ఎలిమినేట్ చెయ్యాలి, మన శత్రువులే లేకుండా చెయ్యాలి. ఇదే 2026లో మన ప్లాన్. మరి దీనికి కీలకమైన వ్యక్తి ఎవరు? అజిత్ దోవల్ గారు. కాబట్టి ఇతనికి పూర్తి పవర్స్ ఇద్దాము. ఇతని వ్యూహంలో, అంటే దీన్నే దోవల్ డాక్ట్రైన్ అని కూడా అంటారు. సో పాకిస్తాన్ వాళ్ళని అడిగితే మనకన్నా వాళ్ళకి బాగా తెలుసు అజిత్ దోవల్ ఎప్పుడు ఏం చెయ్యగలరు, ఇతని ప్లానింగ్ ఎలా ఉంటుంది అని. ఫ్రెండ్స్, ఇవాళ మనము చూస్తున్న ఈ ప్రపంచము చాలా విచిత్రంగా ఉంటుందండి. ఎప్పుడు ఎక్కడ నుంచి ఎటువంటి సమస్యలు వస్తాయి, ముఖ్యంగా సోషల్ మీడియా నుంచి. ఇప్పుడు భారత్లో మీరు చూసారనుకోండి, ఈ తీవ్రవాదులు సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు. అంటే బాంబులు ఎలా తయారు చెయ్యాలి నుంచి వీళ్ళ నెట్వర్క్ను ఎలా విస్తరించాలి, ఈ డార్క్ వెబ్ని వాడుతూ కొత్త రిక్రూట్మెంట్స్ ఎలా చెయ్యాలి, ఇలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు దేశంలోనే శత్రువులు ఉంటారు కదా. సో ఇప్పుడు మన ప్లాన్ ఏమిటి, ఒక్క పాకిస్తానో బంగ్లాదేశో కాదండి, భారత్లో కూడా మీకు ఎలాంటి శత్రువులు తిరుగుతున్నారు, వీళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి ఏంటి, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం ఉంటుంది. కొత్త సిస్టమ్స్ని మీరు ఇంటిగ్రేట్ చెయ్యాలి. అలా చేసుకున్నప్పుడే రేపు మీరు శత్రువులను ఎలిమినేట్ చేయగలరు. కాబట్టే మీకు ఏకంగా 6,782 కోట్ల బడ్జెట్ అనేది కేటాయించారు. మరి ఇప్పుడు ఇదంతా పెట్టుకొని ఏం చేస్తారు అంటే, హయ్యెస్ట్ లెవెల్లో స్పైయింగ్ జరగాలండి. మీకు ఇంటెలిజెన్స్ బ్యూరో వేరు, అలాగే రా ఏజెన్సీ వేరండి. సో రా వాళ్ళు ప్రపంచ స్థాయిలో ఉంటారు, మరి వీళ్లకు ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వాలి కదా.
సాఫిస్టికేటెడ్ వెపన్స్ ఇవ్వాలి కదా, సిస్టమ్స్ ఉండాలి కదా. అంటే వీళ్ళ చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉందనుకోండి, మీరు నేను వాడే మొబైల్ ఫోన్ వేరు, వీళ్ళు వాడుతున్నది వేరు. మేబీ శాటిలైట్ మొబైల్ ఫోన్ అనొచ్చు, అలా కూడా కాదు. అంటే వీళ్ళ ఫోన్లను ఎవరు ఎప్పుడు ట్రాకింగ్ చెయ్యలేరు, వీళ్ళ మెసేజ్లను ఎవరు కూడా ఎన్క్రిప్ట్ చెయ్యలేరు. అలాంటి సిస్టమ్స్ ఇవాళ అజిత్ దోవల్ గారు రెడీ చేసుకుంటున్నారు. సో ఇది మోదీ గారు ఇచ్చే ఫ్రీడమ్. ఎవరికి అలా ఉండదండి, ప్రతి వాళ్ళు ఒక సిస్టంలోనే వర్క్ చేస్తారు. ఇప్పుడు అజిత్ దోవల్ గారు ఎవరికి రిపోర్టింగ్ చేస్తారండి? ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. అక్కడ మాత్రమే మనం ఏం చెయ్యబోతున్నామో చెప్తారు. రా ఏజెన్సీ కూడా ఈయనకే రిపోర్ట్ చేస్తారు. మరి అలాంటిది ఇంత క్రిటికల్ డిపార్ట్మెంట్, వీళ్లకు ఎలాంటి సదుపాయాలు ఇవ్వాలి? రేపు భారత్ పేరు చెప్తేనే ఇదే అంటున్నారు, నువ్వు నా వైపు దృష్టి పెట్టేవు అంటే నీ కళ్ళు పోతాయి. ఎక్కడ నుంచి నోబడీ నోస్, కానీ యుద్ధము మాత్రము ఖాయము. ఇందులో నిన్ను దెబ్బ కొట్టడం మాత్రము 100% జరుగుతుంది. అజిత్ దోవల్ క్లియర్గా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు, ఏమండి వీళ్ళు చిన్న దేశాలు కదా, వీళ్ళతో ఇంతంత స్థాయిలో హైటెక్ వార్ఫేర్ అవసరమా అంటే వీళ్ళు కాదు కదండి, వెనక ఉండే అమెరికా, అలాగే చైనా. మరి అమెరికా వాడు ఇవాళ కొత్త మ్యాప్ అని చెప్పి పీఓకే కూడా భారత్దే, అలాగే మీకు అక్సయ్ చిన్, మీకు అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ అంటున్నాడు. పూర్తిగా మన వైపు వచ్చేసాడా అంటే ఒకవైపు ఇలాగే ఉంటుందండి. ఫ్రెండ్షిప్ అంటాడు, మోదీ ఈజ్ ఏ గ్రేట్ ఫ్రెండ్, ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఇంకొక వైపు వాళ్ళ సిఐఏ వాళ్ళని యాక్టివేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి బంగ్లాదేశ్ నుంచి వీళ్ళని తరిమి వెయ్యాలి, ఈ సిఐఏ ఐఎస్ఐ వాళ్ళని తరిమి వెయ్యాలి అంటే మీరు హై లెవెల్ ఆఫ్ టెక్నాలజీ వాడాలి. ఇప్పుడు ఇది చెప్పాలంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జర్మనీ నుంచి ఒక 50 ట్యాంకులు, లెపార్డ్ ట్యాంకులు యుక్రెయిన్ వస్తున్నాయి. ఒక విమానములో వీటిని తీసుకొని వస్తున్నారు. మీకు పుతిన్ గారి ప్లాన్ ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఆ విమానాలు రావడం కాదండి, బెర్లిన్లో ఎక్కడ ఈ విమానములో ఈ ట్యాంకులను లోడ్ చేస్తున్నారు, ఏ టైంకి ఇది యుక్రెయిన్ వస్తుంది, ఎక్కడ ఏ డిపోలో దీన్ని ఉంచుతారు, బెర్లిన్లోనే ఇన్ఫర్మేషన్ పుతిన్ గారికి వచ్చేస్తుంది. సో ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఈ ట్యాంకులు వస్తాయి, వచ్చి లోడ్ అయ్యి పలానా ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఒక 4 బాంబులు వేసి టోటల్గా ఈ ట్యాంకులను ధ్వంసము చేస్తాడు. అంటే ఆ స్పయింగ్ అనేది, కేజీబీ యొక్క స్పయింగ్ ఏ లెవెల్లో ఉంటుందంటే, ఒకవేళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసింది అనుకోండి, వాళ్ళు ఆపేస్తారు కదా, ఆ ఆపరేషన్నే ఆపేస్తారు. అప్పుడేమవుతుంది, జర్మనీకి నష్టము జరగదు. కాబట్టి వెయిట్ చేస్తారు, వెయిట్ చేస్తూనే ఉంటారు. ఆ విమానం వస్తుంది, ల్యాండ్ అవుతుంది, ట్యాంకులను వీళ్ళు బయటికి తీస్తారు, నడిపించుకుంటూ వెళుతున్నప్పుడు ఒక డిపో దగ్గరికి వెళ్ళినప్పుడు టోటల్గా పేల్చివేస్తారు. కాబట్టి మీ దగ్గర ఉండే ఇంటెలిజెన్స్ అనేది ఎంత ముఖ్యము, ఎంత కీలకము, ఇలా చెప్పాలంటే మోజాద్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. వాళ్లకు మించిన ఒక నెట్వర్క్ ఇవాళ భారత్ వద్ద ఉంది. ఎందుకంటే పెద్ద దేశము, మ్యాన్ పవర్ కూడా మనకు దొరుకుతుంది, టెక్నాలజీ ఉంది, అలాగే మన వాళ్ళు ప్రపంచం అంతా కూడా విస్తరించి ఉన్నారు. అలా చూసినప్పుడు మోదీ గారు 10 times మోర్ మీకు పవర్ అనేది అజిత్ దోవల్ గారికి ఇచ్చారు. కేంద్ర బడ్జెట్లో ఈ స్థాయిలో మేము ఇంటెలిజెన్స్ వాళ్లకు ఫెసిలిటీస్ ఇస్తున్నాము, ఫండ్స్ ఇస్తున్నాము అన్నప్పుడు దీని అర్థం ఏమిటి? మొన్న కూడా మీకు కాశ్మీర్ వద్ద మన స్నైపర్స్ వెళ్ళి పాకిస్తాన్ యొక్క శత్రువులను చాలామందిని ఎలిమినేట్ చేశారు. ఇవంతా సీక్రెట్గా జరుగుతాయి. కానీ ఇక్కడ ఏంటి, యూనియన్ బడ్జెట్లోనే చెప్తున్నాం, జాగ్రత్త, మేము పెద్ద లెవెల్లో ఈ ఆపరేషన్స్ చేపట్టబోతున్నాము. మా శత్రువులు మీరు ఏవైనా తోక ఆడించినా కూడా అజిత్ దోవల్ గారు చూసుకుంటారని చెప్తున్నాము. మరి అలాగా ఈ స్థాయిలో మన యొక్క హైటెక్ వార్ఫేర్ ఉంటుందని చెప్పి యుద్ధ నిపుణులు చెప్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.